చింతామణి గృహానికి వెళ్ళిపోవాలి. అందుకే సుధాసింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే. సురవిటపి అంటే కల్పవృక్షములే, కల్పవృక్ష వనములు అని ఆయన చెప్పాడు. ఈయన కూడా కల్పద్రుమాకల్ప అని చూపిస్తున్నాడు. 5 కల్పవృక్ష వనాలు. కల్పవృక్షాలు కూడా జాతులు ఉన్నాయి, 5 జాతులు. అది సంతానము, హరిచందనము, మందారము, పారిజాతము, కల్పకము అనే 5. కనుక మందారము, పారిజాతం అని కల్పవృక్షం పేర్లు. అంతేగాని ఊపితే రాలిపోయే పువ్వులు అన్నది పారిజాతమని, ఎర్రని పువ్వులు మందారమని మన ఏదో తృప్తి కోసం పెట్టుకున్నాం. కానీ అవి కల్పవృక్షాల పేర్లు అవి ఇక్కడ 5 కూడా. అందుకే భక్త మందార అంటే మన మందార చెట్టు అనుకోవద్దు, అది భక్తుల పాలిటి కల్పవృక్షం. ఒక ఆవిడ పాపం ఈ పారిజాత వృక్షం రాలిపోతున్న చెట్టు కింద హనుమంతుడు బొమ్మ పెట్టి పారిజాత మూలవాసిన అన్నారు కదండి అని. నేనేమల్లా అవునులేండి అన్నాను. కానీ హనుమంతుడున్న పారిజాతం కల్పవృక్షం కింద. అంతేగాని ఈ చెట్టు పువ్వులు రాలిపోతున్న చెట్టు, చలికాలంలో పురుగులు పట్టే చెట్టు కాదు. పారిజాతం అంటే కల్పవృక్షం అర్థం.